నమస్తే అందరికీ. సో నేను ఈ మధ్యకాలంలో మళ్ళీ చూస్తున్న వీడియోలన్నీ వచ్చే వరకు టీవీ న్యూస్ ఛానల్స్లో కానివ్వండి, అన్ని ఛానల్స్లో వస్తున్న టాపిక్ ఐబొమ్మ రవితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా. ఎందుకంటే మన సిపి సజ్జనర్ గారు చాలా ఫాస్ట్గా పట్టేసుకున్నారు కాబట్టి ఐబొమ్మ రవి గురించి చాలా వస్తూ ఉంది. ఎందుకంటే అతని నుంచి ఇంకా డబ్బులు ఏదో అందినట్లేదు. సో ఈ విషయం పక్కన పెడతాం, డబ్బుల విషయం అయితే. సెకండరీ, సిపి సజ్జనర్ గారికి కంగ్రాచులేషన్స్ ఫస్ట్, ఎందుకంటే చాలా ఫాస్ట్గా పట్టేసుకున్నారు కాబట్టి. సార్, అదేవిధంగా దయచేసి మన సినీ పెద్దలందరూ చాలా పాపం రోడ్డు మీద అడుక్కు తింటున్నారు కాబట్టి మీరు పట్టుకొని ఆయనకి ఏదో న్యాయం చేద్దాం అనుకుంటున్నారు. సో అదేవిధంగా ప్రజల్లో కూడా చాలామంది అడుక్కు తినే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఏం చేస్తారంటే, సినిమా థియేటర్లో పార్కింగ్ ఫీజులు ఎత్తేపియండి మీరు దయచేసి. అట్లానే పాప్కార్న్లు, అవుట్ సైడ్ ఫుడ్ అలౌ చేపియండి. సరే, టికెట్లు నేలటిగా బెంచ్ అయితే 10 రూపాయలు, బాల్కనీ అయితే 20 రూపాయలు. సో ఈ విధంగా టికెట్లు నార్మల్ ఫీజులో పెట్టండి. ప్రతి ఒక్కరూ థియేటర్గా పరిగెత్తుతారు, ఎవరు కూడా మొబైల్లో నెట్ వేసుకోరు, మొబైల్లో నుంచి డౌన్లోడ్ చేయరు, ఏమీ చేయరు. ఎందుకంటే 10 రూపాయలు 20 రూపాయలు అంటే పెద్ద విషయం కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చేస్తారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వస్తారు. ఎందుకంటే ఇప్పుడు 200 రూపాయల టికెట్ కొనాలంటే ఒక ఇంట్లో 4 ఉంటే 1000 రూపాయలు పెట్టి రావాలా పాపం. అదే 20 రూపాయలు అనుకోండి, 5 మంది వచ్చినా కూడా 100 రూపాయలే అయిపోతుంది. అవుట్ సైడ్ ఫుడ్ అనుకోండి, వాళ్ళ జేబులో నుంచి ఇంట్లో నుంచి చేసుకున్న కారాలు, మురుకులు, లేదంటే పబ్బిళ్ళలు ఇట్లాంటివన్నీ పట్టుకొచ్చుకుంటారు. వాళ్ళు ఇష్టం వచ్చిన ఫుడ్ తింటారు, వాళ్ళు హ్యాపీగా సినిమాకి వస్తారు. వీకెండ్ వచ్చిందంటే అసలు మీకు థియేటర్లు ఖాళీనే ఉండవు అప్పుడు. సో దయచేసి మన సిపి సజ్జనర్ గారికి నా నుంచి, మా ప్రజలందరి తరపు నుంచి కూడా మేము చేసుకునే మనవి, సినిమా థియేటర్లో పార్కింగ్ ఫీజులు ఎత్తేపియండి. అదేవిధంగా టిక్కెట్లని 50 రూపాయల మించి ఏది పెట్టనివ్వకండి. అదేవిధంగా అవుట్ సైడ్ ఫుడ్ అలో చేపియండి. ఎందుకంటే మీరు దయాహృదయులు, సినిమా పెద్దలందరూ అడుక్కు తినిపోతున్నారని చెప్పేసి వాళ్ళకి డబ్బులు లేవు పాపం, గడపడానికి రోజు తిండి గడవడానికి కూడా దిక్కు లేదు వాళ్ళకి. ఎందుకంటే అంత దీనస్థితిలో ఉన్నారు. ప్రజలు ఏదో పాపం కష్టపడి చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ యందు కూడా దయ ఉంచి, కాస్త దయ నుంచి అందరి యొక్క మనవి ఏమంటే, సినిమా టికెట్లని 5 రూపాయలు, 10 రూపాయలు, లేకుంటే 20 రూపాయలు, 50 రూపాయల లోపే పెట్టండి. ఐమాక్స్ అయితే 50 పెట్టండి, నార్మల్ థియేటర్ అయితే 20 రూపాయలు పెట్టండి, ఇంకా నార్మల్ థియేటర్ అయితే 10 రూపాయలు పెట్టండి టికెట్లు. సో అప్పుడు ఖచ్చితంగా మీరు హౌస్ఫుల్ ఉండకపోతే నన్ను అడగండి, ఆ రోజు చెప్తాను నేను. సో ప్లీజ్ దయచేసి ఈ విధంగా చేయండి. మీరు ఉన్న వాళ్ళకు ఒక విధంగా, లేని వాళ్ళకు ఒక విధంగా న్యాయం చేస్తారనే సంగతి బయట అందరికీ తెలిసిన, జగమెరిగిన సత్యం అది పోలీస్ శాఖ గురించి. సో నెక్స్ట్ వీడియోకి నేను మళ్ళీ ఇంకో వీడియో చెప్తాను. పోలీస్ శాఖలో మీ తెలంగాణలో సైబర్ క్రైమ్లో నాకు ఎదురైనటువంటి సంఘటన ఒకటి ఉంది, అది నేను మళ్ళీ రిలీజ్ చేస్తాను ఆ వీడియోని. అది కొద్దిగా టైం పెడతాను. కానీ దానికంటే ముందు మా యొక్క మనవి ఏమంటే, మీరు ఐబొమ్మ